కేవలం సమ్మర్లో మాత్రమే దొరికే మొర్రి పండ్లు లోకల్ మార్కెట్లో భారీ డిమాండ్. అడవులలో పెరిగి భారీ వృక్షాలుగా మొర్రి చెట్లకు చిన్న చిన్నగా కాసే మొర్రి పండ్లు మెదక్ జిల్లాలోని పలు మార్కెట్లలో అమ్ముతున్నారు గిరిజనులు, రైతు కూలీలు. మొర్రి పండ్లలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి రుచి కూడా బాగుంటుంది. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకు పచ్చని రంగులో ఉంటుంది. అదే దోరగా ఉన్నప్పుడు ఎరుపు, ఆ తర్వాత బాగా పండిన నలుపు రంగులోకి మారిపోతాయి. మెదక్ జిల్లాలోని అడవులలో విడివిడిగా దొరికే పండ్లు ఇవి. అడవి ప్రాంతం అధికంగా ఉండే ప్రాంతంలో మొర్రి పండ్లు విడివిడిగా లభిస్తాయి. అడవులలో యాచలంగా దొరికేవి. రసాయనాలు లేకపోవటం వల్ల వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటి గురించి తెలిసిన జనం ఈ సీజన్ లో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కొనుక్కుంటారు. వ్యవసాయ కూలీలకు, గిరిజనులకు అడవులలో దొరికే ఈ పండ్లు ప్రతి సీజన్ లో ఉపాధిని ఇస్తాయి. ఇటు వీటిని కొంటున్న వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. గతంలో చాలా మంది గ్రామ గిరిజనులు వీటిని తెంపుకునేందుకు అడవులకు వెళ్లేవారు. అడవుల పరిసర ప్రాంత రైతులకు ఇవి ఈజీగా దొరికేవి. గ్రామాలలో మాత్రమే వీటికి డిమాండ్ ఉండేది. ఇప్పుడు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు దాటి హైదరాబాద్ మహానగరానికి తీసుకుపోయి అమ్ముతున్నారు గిరిజనులు. ఈ పండ్ల గురించి తెలిసిన వారు ధర ఎంతైనా సరే కొంటున్నారు. సంవత్సరానికి ఒక్కసారే కాసే పండ్లు, అది కూడా ఎండాకాలంలోనే కాసే ఈ మొర్రి పండ్లకు ప్రస్తుతం జనాలు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.